మార్కెటింగ్ ఒకేషనల్ పేపర్ 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్. యూనిట్ 2 ఫైర్ ఇన్సూరెన్స్ అనగా అగ్ని బీమా. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు అగ్ని బీమా యూనిట్ 2. యూనిట్ 2 ఫైర్ ఇన్సూరెన్స్ అగ్ని బీమా. Fire insurance is a property insurance that covers damage and losses caused by fire. The purchase of fire insurance in addition to homeowners or property insurance help to cover the cost of replacement, repair or reconstructions of property above the limit set by the property insurance policy. Fire insurance policies typically contain general exclusions such as war, nuclear risks అండ్ సిమిలర్ పెరల్స్. అగ్ని బీమా అనేది ఒక ఆస్తి బీమా. ఇది అగ్ని వలన కలిగే నష్టం మరియు నష్టాలను కవర్ చేస్తుంది. ఇది గృహ యజమానులకు లేదా ఆస్తి యజమానులు కనుక అగ్ని బీమాను కొనుగోలు చేస్తే బీమా పాలసీ నిర్దేశించిన మొత్తం విలువ లేదా ఆస్తి యొక్క పునఃస్థాపన లేదా మరమ్మత్తు లేదా పునర్నిర్మాణ ఖర్చులను భరించడానికి ఈ పాలసీ సహాయపడుతుంది. అగ్ని బీమా పాలసీలలో సాధారణంగా యుద్ధం, అణు నష్టాలు మరియు ఇతర ఇలాంటి ప్రమాదాలకు సాధారణ మినహాయింపులు అనేది ఉంటాయి. అగ్ని బీమా అంటే మామూలుగా మనం మన యొక్క ఆస్తులకు కానీ లేదా మన యొక్క వస్తువులకు కానీ ఏదైనా అగ్ని ప్రమాదాల వల్ల నష్టం కనుక జరిగితే అలాంటి నష్టాన్ని భరించడానికి చేసే ఒప్పందాన్నే అగ్ని బీమా అని అంటాం. దీనికి ప్రతిఫలంగా పాలసీదారులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే అగ్ని బీమాల్లో సాధారణ మినహాయింపులు అనేది ఉంటాయి. ఏంటంటే యాక్ట్ ఆఫ్ గాడ్ లేదా యుద్ధం, అణు నష్టాలు మరియు ఇతర సాధారణ మినహాయింపులు అనేది దీనికి ఉంటాయి. అగ్ని బీమా వల్ల ఇన్సూర్డ్ ఆస్తికి ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు ఇన్సూర్డ్ నష్టపరిహారం చెల్లించే బాధ్యతను స్వీకరించినందువల్ల దానికి ప్రతిఫలంగా పాలసీదారుడు ప్రీమియం అనేది చెల్లిస్తాడు. బీమా పాలసీలోని అంశాలను బట్టి నష్టపరిహారం సొమ్మును ఆ డబ్బును అనేది నిర్ణయిస్తారు. ఈ ఒప్పందాన్నే అగ్ని బీమా పాలసీగా మనం పిలుస్తాం. అయితే సాధారణంగా ఈ పాలసీని 1 సంవత్సర కాలానికి మాత్రమే జారీ చేస్తారు. నిర్ణీత కాలం పూర్తయిన తర్వాత బీమా పాలసీ నవీకరణకై 15 రోజుల అనుగ్రహ దినాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సమయంలో కూడా మనకి బీమా రక్షణ అనేది వర్తిస్తుంది. నిర్వచనం: అన్బారీ అనే వ్యాపారస్తుని ప్రకారం ఒక నిర్ణీత కాలానికి ఆస్తి యొక్క నష్టాలకు బీమా సంస్థ పాలసీదారుడికి నష్టపరిహారం చెల్లిస్తుంది. ఇందుకు ప్రతిఫలంగా పాలసీదారుడు ప్రీమియం అనేది చెల్లిస్తాడు. డెఫినేషన్ ఆఫ్ ఫైర్ ఇన్సూరెన్స్. Fire insurance is contract where the insurer undertakes to pay the insured in case of damage caused by fire. To claim fire insurance, 2 conditions need to be met. There must be actual loss due to fire and the fire must be accidental. అగ్ని బీమా నిర్వచనం. అగ్ని బీమా అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య అంటే పాలసీదారుడు మరియు బీమా సంస్థ మధ్య జరిగే ఒక ఒప్పందం. ఇక్కడ పాలసీదారుడికి నష్టం సంభవించినప్పుడు బీమా కంపెనీ ఆ నష్టాన్ని చెల్లించడానికి పాలసీదారుడు అగ్ని బీమా రక్షణ పొందడానికి 2 ముఖ్యమైన షరతుల్ని పాటించాలి. అవి ఏంటంటే, మొదటిది అగ్ని కారణంగా అసలు నష్టం అనేది జరిగి ఉండాలి. అంటే నష్టానికి కారణం ఏదై ఉండాలి? అగ్ని మాత్రమే అయి ఉండాలి. రెండవది అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగి ఉండాలి. ఆ జరిగే ప్రమాదం ఏదైతే ఉందో అది ఓన్లీ అగ్నికి సంబంధించింది మాత్రమే ఉండాలి. అంటే మన సమీప కారణ సూత్రం, ప్రాక్సిమేట్ కేసు సూత్రం ప్రకారం అగ్ని ప్రమాదం అనేది అగ్ని వల్లనే జరిగి ఉండాలి, కానీ మరి ఏ ఇతర కారణాల వల్ల జరిగి ఉండకూడదు. ఆ నష్టం అగ్ని ప్రమాదం వల్ల మాత్రమే జరిగి ఉండాలని అగ్ని బీమాను నిర్వచించడం జరిగింది. మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ ఫైర్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్.
The main elements of fire insurance contract are: first one, in fire insurance, the insured must have insurable interest in the subject matter of the insurance. Without insurable interest, the contract of insurance is void. In case of fire insurance, unlike life insurance, insurable interest must be present both at the time of insurance and at the time of loss. Second one, similar to the life insurance contract, the contract of fire insurance is a contract of utmost good faith. Third one, the contract of fire insurance is a contract of strict indemnity. The insured can, in the event of loss, recover the actual amount of loss from the insurer. This is subject to the maximum amount for which the subject matter is insured. Fourth one, the insurer is liable to compensate only when fire is the proximate case of damage or loss. అగ్ని బీమా ఒప్పందం యొక్క ప్రధానమైన అంశాలు. అందులో మొదటిది, అగ్ని బీమాలో బీమా చేసిన వ్యక్తికి బీమా పాలసీ తీసుకునే విషయ వస్తువుపై బీమా ఆసక్తి అనేది తప్పనిసరిగా ఉండాలి. బీమా ఆసక్తి లేకుండా చేసే బీమా ఒప్పందం అనేది శూన్యం, దాంతో ఎలాంటి ఉపయోగం లేదు. అగ్ని బీమా విషయంలో బీమా ఆసక్తి అనేది బీమా పాలసీ తీసుకునే సమయంలో మరియు నష్టపోయే సమయంలో ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మనకు జీవిత బీమాతో మనకి సంబంధం లేదు. అగ్ని బీమా పాలసీ తీసుకునేటప్పుడు మనం ఏ ఆస్తి పైన అయితే లేదా ఏ వ్యక్తి పైన అయితే మనం బీమా చేస్తున్నామో ఆ వ్యక్తి పైన కానీ లేదా ఆ ఆస్తి పైన కానీ మనకి ఆసక్తి అనేది ఉండాలి. ఆ ఆస్తుల వల్ల మనకు లాభం చేకూర్చే విధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే బీమా పాలసీ అనేది వర్తిస్తుంది. అలా లేనప్పుడు బీమా పాలసీ అనేది వర్తించదు. రెండవది, జీవిత బీమా ఒప్పందం మాదిరిగానే అగ్ని బీమా ఒప్పందం అత్యంత విశ్వాస ఒప్పందం. అగ్ని బీమా అనేది కూడా జీవిత బీమా లాగానే అది అత్యంత విశ్వాసమైన ఒప్పందం. అంటే మనకు సంబంధించిన అన్ని రకాల వివరాలను ఏది దాచకుండా మనం బీమా కంపెనీ దగ్గర తెలియపరచాలి. అలాగే బీమా కంపెనీ కూడా మనకు ఏ ప్రమాదాల వల్ల రక్షణ అనేది ఇస్తుందో అవి కూడా ప్రపోజల్ టైంలోనే, అంటే ఒప్పందం చేసుకునే టైంలోనే బీమా కంపెనీ మనకు తెలియపరచాలి. మన ఆస్తి యొక్క రిస్క్, నష్టం సంభవించే అవకాశాలు ఏమేమి ఉన్నాయో మనం ఏది కూడా పూర్తిగా, అంటే కొంచెం కూడా దాచకుండా మొత్తం మనం బీమా కంపెనీకి తెలియపరచాలి. మూడవది, అగ్ని బీమా యొక్క ఒప్పందం కఠినమైన నష్టపరిహార ఒప్పందం. బీమా చేసిన వ్యక్తి నష్టపోయినప్పుడు బీమా నుండి వాస్తవ నష్టాన్ని మాత్రమే తిరిగి పొందొచ్చు. ఇది బీమా చేయబడిన గరిష్ట మొత్తానికి లోబడి ఉంటుంది. ఇది అనేది ఓన్లీ నష్టపరిహార ఒప్పందం మాత్రమే. మనం ఏదైతే ఆస్తి పైన బీమా చేశామో ఆ ఆస్తి నష్టపోయినప్పుడు దాని యొక్క వాస్తవంగా మనం నష్టపోయిన ఆస్తి విలువ మేరకే నష్టపరిహారం ఉంటుంది, కానీ అంతకంటే మనం ఎక్కువ అనేది ఉండదు. మనం బీమా పాలసీ ఎంతైతే తీసుకున్నామో దాని గరిష్ట మొత్తానికి లోబడి మాత్రమే ఉంటుంది. నాలుగవది, నష్టం లేదా నష్టానికి అగ్ని కారణం అయినప్పుడే బీమా పరిహారం అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రాక్సిమేట్ కేసు సూత్రాన్ని అనుసరించి నష్టం ఏదైతే జరుగుతుందో ఆ నష్టానికి సమీప కారణం అయ్యుంటే మాత్రమే నష్టపరిహారం బాధ్యత అనేది బీమా కంపెనీలు తీసుకుంటాయి. అంటే మనం అగ్ని బీమా పాలసీ చేసినప్పుడు ప్రమాదం అనేది అగ్ని వల్ల మాత్రమే సంభవించాలి. అలా కాకుండా మనం సముద్రంలో మునిగిపోయింది, వేరే యాక్సిడెంట్ అయిందంటే మనకి బీమా రక్షణ అనేది ఉండదు. అగ్ని ప్రమాదం కారణం అయినప్పుడు మాత్రమే మనకు బీమా రక్షణ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్సూరబుల్ ప్రాపర్టీస్. First one is buildings. Second one is electrical installation in buildings such as machinery, plant and equipments and accessories, etc. Third one, goods, raw materials, stock in process, semi-finished, finished, packing material, etc. in factories or godowns. Fourth one, goods in the open. Fifth one, contents in dwellings or shops or hotels, etc. Sixth one, furniture and pictures and fittings. Seventh one, pipelines including contents located inside or outside of the compound.
అగ్ని బీమా చేయగలిగే ఆస్తుల యొక్క ఉదాహరణలు. మొదటిది భవనాలు. మనకున్న భవనాల మీద అగ్ని బీమా అనేది చేయొచ్చు. అంటే భవనాలకి ఎప్పుడైనా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అది నివాస గృహాలు అనుకోండి, అందులో ఉన్న గ్యాస్ వల్ల కానీ లేదంటే పవర్ వల్ల కానీ ఆ భవనాలు అగ్ని ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అదే ఏదైనా గోడౌన్స్ అనుకోండి, గోడౌన్స్లో సరుకులు ఉన్నప్పుడు ఏదైనా అనుకోని కారణాల వల్ల గోడౌన్స్ తలగబడే అవకాశం ఉంటుంది. ఫ్యాక్టరీలు ఏదైనా మనకి భవనాలు అనేది అగ్ని ప్రమాదం సంభవించడానికి అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటుంది. రెండవది యంత్రాలు మరియు ప్లాంట్ మరియు అందులో ఉన్న పరికరాలు, భవనాల్లో ఉన్న ఉపకరణాలు, విద్యుత్ సంస్థాపన, వీటన్నిటికి కూడా మనం అగ్ని బీమా చేయొచ్చు. మనకున్న యంత్రాలు అనుకోకుండా అవి తగలబడిపోవచ్చు, అవి పాడైపోవచ్చు. మనకున్న ప్లాంట్, అందులో ఉన్న పరికరాలు అగ్ని ప్రమాదానికి గురవ్వచ్చు. విద్యుత్ సంస్థాపన అంటే విద్యుత్ సంస్థలకు కూడా అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన భవనాల్లో ఉన్న మన ఉపకరణాలు అంటే భవనాల్లో ఉన్న మన ఆస్తులకు కూడా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన కూడా మనం బీమా అనేది అగ్ని బీమా అనేది చేయొచ్చు. మూడవది కర్మాగారాలు, గోడౌన్లలోని వస్తువులు. అంటే కర్మాగారాలు అంటే ఏదైనా వస్తువుని తయారు చేసే ప్రదేశాన్ని మనం కర్మాగారాలు అంటాం. గోడౌన్లు అంటే వస్తువులను భద్రపరిచే గదినే మనం గోడౌన్ అంటాం. అంటే కర్మాగారాల్లో కానీ లేదా గోడౌన్లో ఉన్న వస్తువులు, అందులో ఉండేటి ఏంటండి, ముడి పదార్థాలు, లేదంటే మనం ప్రాసెస్లో ఉన్న స్టాక్ అంటే సరుకుని మనం తయారు చేసేటప్పుడు ప్రాసెస్లో ఉన్నది, సగం తయారైన వస్తువులు, మొత్తం తయారైన వస్తువులు, మనం ఇవి తయారు చేయడానికి ఉపయోగించే మెటీరియల్, ఇందులో ఉన్నాయి అన్నిటి మీద మనం అగ్ని బీమా అనేది చేయొచ్చు. నాలుగవది బహిరంగ వస్తువులు. మనం రోడ్ల మీద కానీ బయట కానీ మనం అమ్ముకునే వస్తువులు, బహిరంగ ప్రదేశాల్లో ఉండే వస్తువులు అన్నిటిపైన కూడా మనం అగ్ని బీమా అనేది చేయొచ్చు. ఐదవది నివాసాలు, దుకాణాలు, హోటళ్ళు. అంటే సాధారణ జన ఆవాసాలనే మనం నివాసాలని అంటాం. దుకాణాలు అంటే సరుకుల్ని, నిత్యావసర సరుకులను అమ్మేవాడిని దుకాణాలు అంటాం. హోటళ్ళు అంటే టీలు, టిఫిన్లు, భోజనాలు, మిగిలిన అన్ని రకాలు చేసేవాడిని హోటల్ అంటాం. ఈ మూడిటి మీద అందులో ఉన్న వస్తువులతో కలిపి మనం అగ్ని బీమా అనేది చేయొచ్చు. ఈ మూడు విషయాలకి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి వీటి మీద కూడా మనం అగ్ని బీమా అనేది చేయొచ్చు. ఆరవది ఫర్నిచర్ మరియు పిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్. మన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కావచ్చు, లేదంటే మన ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్ కావచ్చు, మన ఫ్యాక్టరీలో ఉన్న ఫర్నిచర్ కావచ్చు, అవి కూడా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. పిక్చర్స్ మరియు ఫిట్టింగ్స్, వీటన్నిటికీ అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వీటిపైన కూడా మనం అగ్ని బీమా అనేది చేయొచ్చు. ఏడవది పైప్ లైన్లు మరియు అవి ప్రాంగణం లోపల ఉన్నవి లేదంటే వెలుపల ఉన్నవి. మనం ఏదైనా వాటర్ పైప్ లైన్లు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి దూరంగా వేసేటప్పుడు కానీ, లేదంటే మన ఇంటి లోపల పెద్ద పెద్ద పైప్ లైన్స్ అపార్ట్మెంట్స్ కట్టినప్పుడు అందులో వేసే పైప్ లైన్లు కావచ్చు, లేదంటే వాటర్ సప్లైస్ కోసం బయట వేసే పైప్ లైన్స్ కావచ్చు, వాటికి కూడా ఏదైనా ప్రమాదం సంభవించే ఇవి అగ్ని ప్రమాదానికి గురైతే వాటి మీద కూడా మనం బీమా రక్షణ అనేది. General conditions in fire insurance business. A fire insurance policy cannot be assigned without the permission of the insurer because the insured must have insurable interest in the property at the time of contract as well as the time of loss. బీమాదారుని అనుమతి లేకుండా అగ్ని బీమా పాలసీ అనేది మనం కేటాయించలేం. ఎందుకంటే బీమా చేసిన వ్యక్తికి కాంట్రాక్టు సమయంలో మరియు నష్టపోయే సమయంలో బీమా చేసే ఆస్తి పైన బీమా ఆసక్తి అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇది బీమా యొక్క మొట్టమొదటి నిబంధన. అంటే మనం ఏదైతే ఆస్తి పైన లేదా వ్యక్తి పైన మనం బీమా పాలసీ అయితే చేయదలిచామో ఆ ఆస్తి పైన మనకి ఆసక్తి అనేది ఉండాలి. పాలసీ చేసే అతనికి ఆసక్తి అనేది లేకుండా ఉంటే అదనేది ఆ పాలసీ అనేది వ్యర్థమైనది. కాబట్టి మనం ఏ ఆస్తి పైన అయితే బీమా పాలసీ చేయదలిచామో దానిపైన మన ఆసక్తి ఉండాలి. బీమాదారుడు అంటే పాలసీదారు యొక్క అనుమతి అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ ఆస్తి ఏదైనా నష్టపోవడం వల్ల అతనికి ఇబ్బంది రావాలి, ఆ ఆస్తి వల్ల అతను లాభం పొందాలి. అలాంటి వాటిపైన ఆసక్తి అనేది ఖచ్చితంగా ఉంటేనే అగ్ని బీమా పాలసీ అనేది రక్షణ వర్తిస్తుంది. అగ్ని బీమా సాధారణ నియమ నిబంధనలు. ఫర్ ద ఫాలోయింగ్ పర్సన్స్ హ్యావ్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్ మ్యాటర్. ఫస్ట్ ఓనర్, రెండోది మార్టిగేజ్, థర్డ్ వన్ పానీ, ఫోర్త్ వన్ అఫీషియల్ రిసీవర్ ఆర్ అసైన్డ్ ఇన్ ద ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్, ఫిఫ్త్ వన్ వేర్ హౌస్ కీపర్ ఇన్ ద గూడ్స్ ఆఫ్ కస్టమర్, సిక్స్త్ వన్ ఏ పర్సన్ ఇన్ లాఫుల్ పొజిషన్,
ఎగ్జాంపుల్ కామన్ క్యారియర్, కమిషన్ ఏజెంట్. ఈ క్రింది వ్యక్తులకు బీమా విషయ వస్తువుపై ఆసక్తి తప్పనిసరిగా ఉండాలి. ఎవరంటే వాళ్ళు ఫస్ట్ యజమానికి తన ఆస్తి పైన, తన కుటుంబం పైన, తన ఆధీనంలో ఉన్న అన్ని రకాల వ్యక్తులపైన అతనికి ఆసక్తి అనేది తప్పనిసరి ఉండాలి. ఇది అగ్ని బీమా యొక్క మొట్టమొదటి నిబంధన. అతనికి ఉన్న అన్ని రకాల ఆస్తులపైన అతనికి ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉన్నప్పుడే బీమా పాలసీ అనేది, రక్షణ అనేది ఉంటుంది. రెండవది తనఖా. అంటే మన యొక్క ఆస్తులు, మనకు సంబంధించిన ఆస్తులు ఏదైనా మన ఆర్థిక అవసరాల నిమిత్తం ఇతరుల దగ్గర దాన్ని తాకట్టు పెట్టినప్పుడు వాటి మీద కనుక మనం పాలసీ తీసుకుంటే ఆ తనఖా పెట్టిన వస్తువుల మీద కూడా మనకి ఆసక్తి అనేది తప్పనిసరిగా ఉండాలి. మూడవది తాకట్టు పెట్టుకున్న వ్యక్తి. అంటే మన ఆర్థికంగా ఇబ్బంది పడ్డప్పుడు మన ఆస్తుల్ని ఎవరి దగ్గర అయితే తాకట్టు పెట్టామో అతనికి కూడా ఆ ఆస్తులపైన ఆసక్తి అనేది ఉండాలి. ఒకవేళ ఆ ఆస్తులకి ఏదైనా నష్టం జరిగినప్పుడు దానివల్ల అతను ఇబ్బంది పడాలి. అలాంటప్పుడు అతనికి ఆ ఆస్తులపైన ఆసక్తి అనేది తప్పనిసరిగా ఉంటుంది. నాలుగవది దివాలా తీసిన వ్యక్తి యొక్క ఆస్తులు తన ఆధీనంలో ఉంచుకున్న వ్యక్తి. ఎవడైనా ఆర్థికంగా దివాలా తీసినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆస్తులు ఏదైనా గవర్నమెంట్ అఫీషియల్ చేతిలో కానీ, లేదంటే కోర్టు చేతిలో కానీ, లేదంటే ఎవరైనా మధ్యవర్తి చేతిలో కానీ ఉంటాయి. అలాంటప్పుడు ఆ ఆస్తుల్ని తన దగ్గర పెట్టుకున్న వ్యక్తి ఆ ఆస్తుల మీద ఖచ్చితంగా ఆసక్తి ఉండాలి. వాటిని ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి. అలా ఉండే వాటికి అగ్ని బీమా అనేది వర్తిస్తుంది. ఐదవది కస్టమర్ యొక్క వస్తువులకి కాపలాగా ఉండే వ్యక్తులు. అంటే ఎవరంటే కస్టమర్ వాటికి కాపలాగా ఉండేవాళ్ళంటే షాపులలో పనిచేసే స్టోర్ కీపర్స్. వాళ్ళకి ఆ షాపులో ఉన్న ఆస్తులపైన ఆసక్తి అనేది ఉండాలి. ఆరవది చట్టబద్ధమైన స్వాధీనంలో ఉన్న వ్యక్తి. అంటే చట్టం ద్వారా స్వాధీనం చేసుకున్న ఆస్తులు అతని చేతిలో ఉన్నప్పుడు అలాంటి వాటి మీద కూడా బీమా ఆసక్తి అనేది ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు ఎవరంటే సాధారణ క్యారియర్ కావచ్చు, కమిషన్ ఏజెంట్ కావచ్చు. అంటే ఒక చోటు నుంచి వెళ్ళి ఇంకొక చోటుకి సరుకును రవాణా చేసే అతనికి, లేదంటే కమిషన్ ప్రతిపాదికన అతని దగ్గర పనిచేస్తూ అతని సరుకులు తీసుకెళ్లే వ్యక్తికి ఆ ఆస్తులపైన ఖచ్చితంగా ఆసక్తి అనేది. ద టైప్స్ ఆఫ్ లాసెస్ కవర్డ్ బై ఫైర్ ఇన్సూరెన్స్ ఆర్. అగ్ని బీమా ద్వారా వచ్చే నష్టాల రకాలు. ఫస్ట్ వన్, గూడ్స్ స్పాయిల్డ్ ఆర్ ప్రాపర్టీ డ్యామేజ్డ్ బై వాటర్ యూజ్డ్ టు ఎగ్జాస్టింగ్ ద ఫైర్. సెకండ్ వన్, ఫుల్లింగ్ డౌన్ ఆఫ్ అడ్జాక్ట్ పర్మిషన్ బై ద ఫైర్ బ్రిగేడ్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఫ్లామ్. థర్డ్ వన్, బ్రేకేజ్ ఆఫ్ గూడ్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దేర్ రిమూవల్ from the building where fire is raging. Example, damage caused by throwing furniture out of window. Fourth one, wages paid to person employed for exhausting fire. ఒకటవది, మంటలను ఆర్పడానికి ఉపయోగించే నీటితో వస్తువులు చెడిపోయినప్పుడు లేదా ఆస్తులు చెడిపోయినప్పుడు మనకి బీమా రక్షణ అనేది ఉంటుంది. వాటి వల్ల ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టాలపైన మనకి అగ్ని బీమా రక్షణ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు ఏదైనా బిల్డింగ్ కాలిపోతుంది అనుకుందాం. బిల్డింగ్ కాలిపోతున్నప్పుడు ఫైర్ స్టేషన్ వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు, కింద మిషన్తో వాటర్ పైకి చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు అందులో మన ఇంట్లో ఉన్న వస్తువులు ఏమైనా ఈ వాటర్ వల్ల చెడిపోయినా, వీళ్ళు వాటర్ కొట్టడం వల్ల ఆస్తికి ఏమైనా నష్టం వచ్చినా మనకి అగ్ని బీమా అనేది రక్షణ ఉంటుంది. రెండవది, మంట యొక్క తీవ్రతను నివారించడానికి అగ్నిమాపక దళం ప్రక్కనే ఉన్న ప్రాంగణంలోకి వస్తువుల్ని లాగడం వలన కలిగే నష్టం. ఇప్పుడు ఒక గోడౌన్ తగలబడిపోయినప్పుడు అందులో ఉన్న వస్తువుల్ని కాపాడడం కోసం అక్కడి నుండి పక్క ప్లేస్లోకి వస్తువుల్ని షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా నష్టం కలిగితే ఆ నష్టం నుండి రక్షణ కల్పించడానికి ఫైర్ స్టేషన్ వాళ్ళు, ఫైర్ ఆఫీసర్ చేసే పనుల వల్ల ఏదైనా నష్టం కలిగితే ఆ నష్టానికి అగ్ని బీమా వల్ల రక్షణ అనేది ఉంటుంది. మూడవది, మంటలు చెలరేగుతున్న భవనం నుండి అందులో నుంచి వెళ్ళి మన వస్తువులు తొలగించే ప్రక్రియలో ఆ వస్తువులు విరిగిపోవడం వల్ల కలిగే నష్టాలు. ఉదాహరణకి కిటికీ నుంచి ఫర్నిచర్ విసిరివేయడం వల్ల కలిగే నష్టం. ఇప్పుడు ఏదైనా భవనం అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు ఫైర్ సేఫ్టీ ఆఫీసర్లు అందులోకి వెళ్ళి అందులో ఉన్న వస్తువుల్ని కాపాడే ప్రయత్నంలో ఏదైనా వస్తువులు కిందికి విసిరేసినప్పుడు అవి నష్టపోయినప్పుడు ఆ నష్టానికి కూడా అగ్ని బీమా అనేది రక్షణ వహిస్తుంది. నాలుగవది, మంటలను ఆర్పడానికి పనిచేసే వ్యక్తులకు చెల్లించే వేతనాలు. ఆ మంటలు ఆర్పడానికి పనిచేసే వ్యక్తులకు చెల్లించే వేతనాలకు కూడా బీమా అనేది రక్షణ కల్పిస్తుంది.
ద టైప్స్ ఆఫ్ లాసెస్ నాట్ కవర్డ్ బై ఏ ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ ఆర్ అగ్ని బీమా పాలసీ పరిధిలోకి రాని నష్టాల యొక్క రకాలు. ఫస్ట్ వన్, లాస్ డ్యూ టు ఫైర్ కాజ్డ్ బై ఎర్త్క్విక్స్, ఇన్వేషన్, యాక్ట్ ఆఫ్ ఫారెన్ ఎనిమీ, హోస్టిలిటీస్ ఆర్ వార్, సివిల్ స్ట్రైక్, రాయిట్స్, మ్యూటినీ, మెటీరియల్ లా, మిలిటరీ రైసింగ్ ఆర్ రెబలిజం ఆర్ ఇన్స్ట్రాక్షన్. సెకండ్ వన్, లాస్ కాజ్డ్ బై subterranean underground fire. Third one, loss caused by burning of property by order of any public authority. Fourth one, loss caused by theft during or after the occurrence of fire. Fifth one, loss or damage to property caused by its own fermentation or spontaneous combustion. Example, exploding of a bomb due to an inherent defect in it. Sixth one, loss or damage by lighting or explosion is not covered unless this cause actual ignition which spread into fire. అగ్ని బీమా పాలసీ పరిధిలోకి రాని నష్టాల రకాలు. అందులో మొదటిది భూకంపం, దండయాత్ర, విదేశీ శత్రువుల చర్య, శత్రుత్వం లేదా యుద్ధం, పౌర కలహాలు, అల్లర్లు, తిరుగుబాట్లు, యుద్ధ సమయంలో విధించే చట్టాలు, సైనిక తిరుగుబాటు వలన కలిగే అగ్ని కారణంగా కలిగే మొదలైన నష్టాలన్నిటి అగ్ని బీమా పరిధిలోకి రావు. అంటే యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే ప్రకృతి వల్ల కలిగే వేటి గురించి రాదు, వేటి గురించి మనకి బీమా రక్షణ అనేది ఉండదు. అంటే భూకంపం జరగడం వల్ల బీమా రక్షణ ఉండదు. దండయాత్రలు అంటే ఒక దేశం మీద ఇంకో దేశం దండయాత్రలు చేయడం వల్ల కలిగే నష్టాలకు అగ్ని బీమా పాలసీ వర్తించదు. విదేశీ శత్రువుల చర్య వల్ల, విదేశీ శత్రువుల వల్ల ఏదైనా నష్టం జరిగితే దానికి అగ్ని బీమా పాలసీ పరిధిలోకి రావు. శత్రుత్వం లేదా యుద్ధం, ఒక దేశానికి ఇంకొక దేశానికి యుద్ధం జరిగినప్పుడు ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టానికి బీమా రక్షణ అనేది ఉండదు. పౌర కలహాలు, ఒక చోట ఏదైనా మత కలహాలు కానీ ఇంకేదైనా కుల ఘర్షణలు కానీ జరిగినప్పుడు వాటి వల్ల ఏదైనా నష్టం జరిగితే నష్టపరిహారం అనేది అగ్ని బీమా పరిధిలోకి రాదు. మరియు అల్లర్లు, దొమ్మీలు, ఎక్కడైనా ఏదైనా గొడవలు కొట్లాటలు జరిగి అల్లర్ల వల్ల ఆ ప్రదేశంలో ఏదైనా నష్టం జరిగితే దానికి అగ్ని బీమా వర్తించదు. తిరుగుబాటు వల్ల కానీ లేదా యుద్ధం సమయంలో సంభవించే సెక్షన్ల వల్ల కానీ చట్టాల వల్ల కానీ నష్టం సంభవిస్తే ఆ నష్టానికి అగ్ని బీమా పరిధిలోకి అది రాదు. సైనిక తిరుగుబాటు చర్యల వల్ల కలిగే నష్టాలు, అగ్ని ప్రమాదాలు, ఇలాంటి అన్ని రకాల అగ్ని ప్రమాదాలకి అగ్ని బీమా అనేది రక్షణ అనేది వహించదు. రెండవది భూగర్భ అగ్ని వలన కలిగే నష్టం. అంటే భూగర్భంలో అనుకోని ఏదైనా సంఘటనల వల్ల భూగర్భం నుంచి అగ్ని జ్వాలలు కనుక పైకి లేసి దాని ద్వారా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే దానివల్ల కూడా మనకి అగ్ని ప్రమాదం సంభవిస్తే దానికి అగ్ని బీమా అనేది రక్షణ వహించదు. మూడవది, ఏదైనా ప్రజా అధికారం యొక్క ఆర్డర్ ద్వారా ఆస్తిని కాల్చడం వల్ల కలిగే నష్టం. మనం ఏదైనా ఆస్తి పైన బీమా పాలసీ కనుక తీసుకుంటే అది చట్ట పరిధిలో గవర్నమెంట్ ఏదైనా అధికారం ఆర్డర్ ఇచ్చి ఆస్తిని కాల్చేయండి అని చెప్పినప్పుడు అలాంటి ఆస్తి కాల్చేయడం వల్ల నష్టం జరిగితే ఆ నష్టానికి అగ్ని బీమా అనేది బాధ్యత వహించదు. నాలుగవది, అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత దొంగతనం వలన కలిగే నష్టం. ఏదైనా ఆస్తి అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు దాంట్లో ఉన్న వస్తువుల్ని దొంగలు ఏదైనా ఎత్తుకపోవడం వల్ల ఆ నష్టం జరిగితే అలాంటి నష్టాలకు కూడా బీమా రక్షణ అనేది ఉండదు. ఐదవది, స్వంత ప్రక్రియ లేదా ఆకస్మిక దహనం వల్ల సంభవించే ఆస్తి నష్టం జరిగిన అగ్ని బీమా అనేది రక్షణ వహించదు. ఉదాహరణకు బాంబులో అంతర్లీన లోపం కారణంగా పేలడం. అంటే మనం ఏదైనా బాంబులు, దీపావళి టపాసులు కావచ్చు, ఇంకేదైనా బాంబులు కావచ్చు తయారు చేస్తున్నప్పుడు దాంట్లో ఏదన్నా కెమికల్ లోపం వల్ల ఆ పేలుడు కనుక సంభవిస్తే అలాంటి పేలుడికి అగ్ని బీమా అనేది రక్షణ అనేది కల్పించదు. మనం ఏదైనా సొంతంగా మనం కావాలని చేసినా దానికి కూడా అగ్ని బీమా రక్షణ అనేది ఉండదు. ఆరవది, మెరుపు లేదా పేలుడు ద్వారా అగ్ని వ్యాపించి నష్టం సంభవించినప్పుడు అది తీవ్రమైన జ్వలనకు కారణమవుతాయి. ఇలాంటి నష్టాలకు కూడా బీమా రక్షణ అనేది ఉండదు. అంటే వాతావరణంలో మార్పుల వల్ల మెరుపులు కానీ లేదంటే ఏదైనా పిడుగుపాటు వల్ల అగ్ని కనుక వ్యాపించి వాటి వల్ల ఏదైనా నష్టం సంభవిస్తే అలాంటి నష్టాలకు కూడా బీమా రక్షణ అనేది ఉండదు. ఏ క్లెయిమ్ ఫర్ లాస్ బై
ఫైర్ మస్ట్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్స్. అగ్ని ద్వారా జరిగిన ఆస్తి నష్టానికి వ్యతిరేకంగా దావా వేయాలంటే మనం ఈ క్రింది షరతులను సంతృప్తి పరచాలి. ఫస్ట్ వన్ ఈజ్ ద లాస్ మస్ట్ బి కాజ్డ్ బై యాక్చువల్ ఫైర్ ఆర్ ఇగ్నిటేషన్ అండ్ నాట్ జస్ట్ బై హై టెంపరేచర్. సెకండ్ వన్, ద ప్రాక్సిమేట్ కేస్ ఆఫ్ లాస్ షుడ్ బి ఫైర్. థర్డ్ వన్, ద లాస్ ఆఫ్ డ్యామేజ్ మస్ట్ రిలేటెడ్ టు సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ పాలసీ. ఫోర్త్ వన్, the ignition must be either of the goods or of the premises where goods are kept. Fifth one, the fire must be accidental, not intentional. Fire is caused through a malicious or deliberate act of the insured or his agents. The insurer will not be liable for the loss. అగ్ని ద్వారా సంభవించే ఆస్తి నష్టాలకు వ్యతిరేకంగా మనం దావా వేయాలంటే ఈ క్రింది షరతులు మనం సంతృప్తిపరచాలి. అందులో మొదటిది, నష్టం వాస్తవమైన అగ్ని లేదా జ్వలన వల్ల జరగాలి తప్ప అధిక ఉష్ణోగ్రత ద్వారా కాదు. అంటే మనకి ఏదైనా ఆస్తి నష్టం జరిగినప్పుడు వాస్తవంగా కలిగే అగ్ని జ్వాలల వల్ల జరగాలి కానీ అనుకోకుండా కలిగే అగ్ని జ్వాలల వల్ల జరగాలి కానీ ఎండాకాలం ఉష్ణోగ్రత 45-50 పెరిగి వాటి వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే అలాంటి వాటికి మనం దావా అనేది వేయలేము. రెండవది, నష్టానికి అగ్ని సమీప కారణమై ఉండాలి. మనం అగ్ని బీమా పాలసీ తీసుకున్నప్పుడు మనకు నష్టం జరిగినప్పుడు ఆ నష్టానికి కారణం ఏమై ఉండాలంటే అగ్నే ప్రాథమిక కారణం, సమీప కారణం అయి ఉండాలి కానీ ఇతర కారణాలు అనేది మనకి ముఖ్యం కాదు. మూడవది, నష్టం సంభవించిన విధానం ప్రతిపాదన పత్రంలో ఉన్న విషయ వస్తువుకు సంబంధించినది అయి ఉండాలి. మనకు ఏదైతే నష్టం సంభవించిందో ఆ నష్టం ఎలా ఉండాలంటే మనం పాలసీ తీసుకునే ముందు మనం ప్రతిపాదన పత్రం ఫిలప్ చేసేటప్పుడు నింపేటప్పుడు అందులో ఏ వస్తువులపైన అయితే మనం పాలసీ రక్షణ తీసుకున్నామో ఆ నష్టం ఆ వస్తువులకు సంబంధించింది అయ్యే ఉండాలి కానీ మిగిలిన ఎలాంటి వస్తువులకి ఎలాంటి ఆస్తులకి బీమా రక్షణ అనేది ఉండదు. నాలుగవది, అగ్ని ప్రమాదం తప్పనిసరిగా వస్తువులలో కానీ వస్తువులు ఉంచిన ప్రాంగణంలో కానీ జరిగి ఉండాలి, మరే ఎక్కడా జరిగి ఉండకూడదు. అగ్ని ప్రమాదం ఎలా ఉండాలి, మనం ఏ వస్తువులపైన కానీ లేదా ఏ వస్తువులు ఉంచిన ప్రాంగణం పరిధిలో అయితే అగ్ని ప్రమాదం జరిగిందో అక్కడే ఉండాలి కానీ బయటి వాటితో మనకు సంబంధం ఉండదు. ఆ ప్రమాదం ఎక్కడ ఉండాలి, మనం పాలసీ చేసిన వస్తువులు కానీ ఆ వస్తువులు ఉంచిన ప్రాంగణంలో కానీ అగ్ని ప్రమాదం జరగాలి, వేరే ఎక్కడా జరగకూడదు. ఐదవది, అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరగాలి కానీ ఉద్దేశపూర్వకంగా కాదు. బీమా చేసిన వ్యక్తి లేదా అతని ఏజెంట్ల ద్వారా హానికరమైన లేదా ఉద్దేశపూర్వకమైన చర్య ద్వారా అగ్ని సంభవిస్తే అలాంటి కావాలని చేసే నష్టానికి బీమా అనేది బాధ్యత వహించదు. అగ్ని ప్రమాదం ఎలా జరగాలంటే అది ప్రమాదవశాత్తు అనుకోకుండా అన్సర్టైన్ ఈవెంట్ వల్ల జరగాలి, అంతేగాని కావాలని ఉద్దేశపూర్వకంగా చేసే ప్రయత్నాలకి లేదా ప్రమాదాలకి బీమా రక్షణ అనేది ఉండదు. ఇప్పటిదాకా మనం అగ్నిబీమా అనగానేమి, అగ్నిబీమా యొక్క నిర్వచనం, అగ్నిబీమా యొక్క సాధారణ నియమ నిబంధనలు, అగ్నిబీమా నష్టాలు ఏ నష్టాలు కవర్ చేస్తుంది, ఏ నష్టాలకి నష్టపరిహారం చెల్లిస్తుంది, దేనికి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, మొత్తం ఇప్పటిదాకా నేర్చుకున్నాం. ఇప్పుడు ఇందులోంచి మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను. క్వశ్చన్స్. ఫస్ట్, షార్ట్ టైప్స్ క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 marks. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఫైర్ ఇన్సూరెన్స్? సెకండ్ వన్, డిఫైన్ ఫైర్ ఇన్సూరెన్స్. థర్డ్ వన్, వాట్ ఆర్ ద మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫైర్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్? మొదటి సెక్షన్ నుండి స్వల్ప సమాధాన ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి 2 మార్కులు. మొదటిది, అగ్నిబీమా అంటే ఏమిటి? రెండవది, అగ్నిబీమాను నిర్వచించండి. మూడవది, అగ్నిబీమా ఒప్పందం యొక్క ప్రధాన అంశాలు ఏమిటి? స్వల్ప సమాన ప్రశ్నలు 3 ఇచ్చాం, ఒక్కొక్కటి 2 మార్కులు. క్వశ్చన్స్. సెకండ్ సెక్షన్ నుండి లాంగ్ టైప్స్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 6 marks. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్సూరబుల్ ప్రాపర్టీస్. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద జనరల్ కండిషన్స్ ఇన్ ఫైర్ ఇన్సూరెన్స్ బిజినెస్. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ లాసెస్ కవర్డ్ బై ఫైర్ ఇన్సూరెన్స్ అండ్ టైప్స్ ఆఫ్ లాసెస్ నాట్ కవర్డ్ బై ఏ ఫైర్ ఇన్సూరెన్స్. ప్రశ్నలు రెండవ సెక్షన్ నుండి వ్యాసరూప ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి 6 మార్కులు. మొదటిది, అగ్నిబీమా చేయదలిసిన ఆస్తి యొక్క ఉదాహరణలను వివరించండి.
రెండవ ప్రశ్న, అగ్ని బీమా వ్యాపారంలో సాధారణ నియమ నిబంధనలను వివరించండి. మూడవ ప్రశ్న, అగ్ని బీమా పరిధిలోకి వచ్చే నష్టాల రకాలు మరియు అగ్ని బీమా పరిధిలోకి రాని నష్టాల రకాల గురించి వివరించండి.